హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్. 'బిగ్ బాస్' అప్డేట్స్ లైవ్ చూసి కొన్ని కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను నేను ఎపిసోడ్ కంటే ముందే. సో, ఈరోజు నేను చూసిన లైవ్‌లో చాలా డిస్కషన్స్, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రోమోస్‌లో వచ్చేసినాయి అవి. ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే ఫుడ్డు వీళ్ళు ఓనర్స్ వాళ్ళకి ఇవ్వొద్దని చెప్పేసి రూల్ ఉంది. బిగ్ బాస్ క్లియర్‌గా చెప్పాడు. కానీ వీళ్ళు వాళ్ళని ఏదో రిక్వెస్ట్‌గా అడగడంతోనో, లేకపోతే వీళ్ళు తినుకుంటూ వాళ్ళు తినకుండా ఉండడం వల్లనో ఇంక మనకు నెగటివిటీ వచ్చేసింది, బ్యాడ్ నేమ్ వచ్చేసిందని చెప్పేసి ఒక్కొక్కరికి అట్లా ఇస్తున్నారనమాట. సో, అలా ఇవ్వొద్దని చెప్పేసి ప్రియాశెట్టి చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. ఎందుకంటే ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఆమెది. సో, ఏమన్నా పనిష్మెంట్ వస్తే నాకొస్తది, మనకొస్తది. వద్దు అన్నట్టు ఆమె స్ట్రిక్ట్‌గా ఉంది. కాకపోతే వీళ్ళందరూ ఒక్కొక్కరికి మర్యాద మనిషేమో నేను కాఫీ ఇస్తానని చెప్పేసి మాటిచ్చాడు. అండ్ డెమాన్ పవన్ ఏమో దోసలో ఏదో ఏసి ఇచ్చాడు తనుజకి. సో, ఇలా ఆహ్, దీనివల్ల మనకి మళ్ళా బ్యాడ్ నేమ్ వస్తది. లేకపోతే ఏదన్నా పనిష్మెంట్ వస్తది. రూల్స్ బ్రేక్ చేసినట్టు అయితది అని చెప్పేసి డిస్కషన్ చేసుకున్నారు. వీళ్ళ మధ్యలో కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. "నువ్వెందుకిచ్చావు? నువ్వెందుకిచ్చావు?" అని చెప్పేసి. సో, ఇది చాలా సేపు జరిగింది లైవ్‌లో డిస్కషను. ఆ తర్వాత ఇంకోటొచ్చేసి సంజన గారిది. అబ్బా! హెడేకొచ్చేసింది నాకది చూసి చూసి. అంతమంది చెప్పినా ఆమె అస్సలు వినట్లేదు. తర్వాత ఎందుకో నాకు అర్థమైంది శ్రీజ చెప్పిన తర్వాత. శ్రీజ చెప్పింది, "మీరు ఫుటేజ్ కోసం లేకపోతే అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారని చూపించడానికి ఇలా బిహేవ్ చేస్తున్నారని" చెప్పింది. నిజంగానే అదేనేమో అనిపించింది నాకు. అంతమంది చెప్పినా ఆమె అస్సలు వినట్లేదు. వాష్‌రూమ్ ఎళ్ళేసి ఆమె షాంపూ ఏదో పెట్టుకుందంట కండిషనరో కింద అది కూడా. సో, అది మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది చేయితో తీసేయడం. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయట పెట్టేసేయండి అంటే ఆమె అస్సలు వినట్లేదు. ఇది వాష్‌రూమే గదా! ఇవి స్నానంకి అవసరమైనయే గదా! వేరే గాదా పెట్టుకుంటే ఏంటి అని ఆమె. లేదు వేరే వాళ్ళకి ఇబ్బంది అయితది వద్దు అని చెప్పేసి మిగతా హౌస్‌మేట్స్ 14 మెంబర్స్ చెప్తున్నా ఆమె వినట్లేదు. ఫస్ట్ నన్ను ట్రిగ్గర్ చేసింది ఆశా సైని, ఫ్లోరా సైని. వచ్చినప్పుడు రూడ్‌గా చెప్పింది. అందుకే నేను వేయలేదు అని చెప్పేసి అనింది. బర్నీ గారొచ్చి కొంచెం కూల్‌గా మాస్క్ మ్యాన్‌ని హరిత హరీష్ గారొచ్చి కొంచెం కూల్‌గా చెప్తే అప్పుడు కామ్ డౌన్ అయింది. ఇలా చెప్తే నేను ఒప్పుకుంటాను. నా ప్రాణాలైనా ఇస్తాను గానీ రూడ్‌గా చెప్తే నేను వినను అని చెప్పేసి చెప్పింది. అయితే ఆర్గ్యుమెంట్‌లో చీప్‌గా బిహేవ్ చేయకు సంథింగ్ ఏదో చెప్పింది శ్రీజకి. సో, చీప్ ఏంటి? అసలు నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. చీప్ బిహేవియర్ ఏంటి? చీప్ కామెంట్స్ ఏంటి? అని చెప్పేసి శ్రీజ ఒక సైడ్ ఆమెతో మళ్ళీ ఆర్గ్యూ చేసింది. అయితే "నువ్వు ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నావని" శ్రీజ అంటే, "అలాంటి కామెంట్స్ చేయకని" ఈమె అనింది. సో, తర్వాత జరిగిన డిస్కషన్‌లో "ఫుటేజ్ నాకు అవసరం లేదు. మీకు అవసరం. ఎందుకంటే మీరు కామన్ పర్సన్స్. నేను సెలబ్రిటీని ఆల్రెడీ. నాకు ఫుటేజ్ అవసరం లేదు. మీకే అవసరం" అన్నట్టు చెప్పిందని. "ఒకసారి ఆలోచించుకోండి ఫుటేజ్ ఎవరికి అవసరమో" అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా అనింది. సో, సంజన గారు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాకపోవడానికి ఏం లేదు. కంటెంట్ కోసం లేకపోతే వీళ్ళందరూ నన్ను కార్నర్ చేస్తున్నారన్న ఒక సింపతి గెయిన్ కోసం అలా చేస్తుంది అనిపించిందామె. సో, అదే పాయింట్ మీద ఈరోజు అందరూ ఆమెకు చాలామంది ఆమెను నామినేట్ చేశారు. నామినేషన్స్‌లో ఉంటదామె ఖచ్చితంగా. సో, ఇది జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నామినేషన్స్ జరుగుతున్నాయి హౌస్‌లో. లెట్స్ సీ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఫస్ట్ నామినేషన్స్ కాబట్టి. అండ్ సుమన్ శెట్టి గారు అసలు మాట్లాడట్లేదు. సైలెంట్ ఉండిపోయినారు. ఆయన ఒకరు హౌస్‌లో ఉన్నారనే ఎవరికీ తెలియట్లేదు. అలా ఉన్నారాయన. మంచి కామెడీ చేస్తాడు. కమెడియన్ గదా! అని అనుకుంటే ఆయన ఎక్కడ కనిపించట్లేదు. సైలెంట్‌గా ఉన్నాడు. సో, అదే చెప్పారు హరిత గారు. "మీలో ఆ జీల్ కనిపించట్లేదు" అని. దానికి కూడా ఆయన నో రియాక్షన్ ప్రోమో చూస్తే. సో, లెట్స్ సీ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్. సబ్‌స్క్రైబ్. చాలు.